సురేష్ చెప్పు నాన్న, పోయిన సంవత్సరం ఇప్పటికీ అంటే ఏం తేడా గమనిస్తున్నావు నువ్వు మన రైతులకు? పోయిన సంవత్సరం సార్ విల్ట్ వచ్చి మొత్తం చనిపోయింది సార్. ఓకే. ఈ సంవత్సరం ఎన్నో చావకుండా మంచిగా విల్ట్కు ఆపింది ఆర్పిఎస్ 26 సైల్ గైడ్ ఓకే వేయడంతో ఆగింది. చావలేదు. ఓకే. క్రాప్ ఎట్లా పడ్డది బాలు గారు? ఇగో సార్ చూడండి సార్, క్రాప్ ఒకసారి క్రాప్ చూపెట్టండి. తోట కూడా నియత్తు పెరిగిందట్టుంది బాలు నాయక్. ఓకే ఓకే. ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్, ఇదంతా కూడా పచ్చదనం చూడండి. మొత్తం టోటల్గా పచ్చదనం అనేది ఎట్లా ఉంది, తోట అల్లకపోయింది మొత్తం టోటల్గా. బాలు నాయక్ మంచి రైతు, మంచి ఇంట్రెస్ట్ గల ఫార్మరు. ప్రారంభం నుంచోని కూడా మన సలహాలు సూచనలు పాటిస్తూ మంచి రిజల్ట్స్ అనేది ఇక్కడ రైతులు తీసుకుంటున్నారు. చూడండి మొత్తం టోటల్గా తోటలన్నీ కూడా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. కానీ ఈ రైతులు ఎంతో ఇంట్రెస్ట్ తోటి, అంటే వీళ్ళు చేసిన పని ఏమిటి అని అంటే భూమికి పెట్టుబడి పెట్టారు. భూమికి ఇప్పుడు రైతు మాటల్లో మీరు విన్నారు కదా, ఒక 12 బస్తాలు మాత్రమే నేను అడుగు మందులు వేసాను, మిగతాదంతా కూడా ఆర్పిఎస్ అదొక 20 లీటర్లు వేసారా? ఇక్కడ సార్ 20 లీటరు అంతేనా? ఫస్ట్ 12, మళ్ళీ ఒక మొత్తం 35 లీటర్ దాకా అయింది. 35 నుంచి 40 లీటర్లు విత్తన శుద్ధి కాంచుకొని ఈ 2 ఎకరాలలో కంప్లీట్ చేశారు. అవును సార్. ఓకే. దాని యొక్క ప్రభావం ఎక్కడ చూపెడుతుంది అని అంటే ఇంకా ఇప్పుడు చూపెడుతుంది. ఇది ఫిబ్రవరి ఇప్పటికీ గ్రోతింగ్ అనేది ఉంటుంది. రైతు మాటలలో మేము చెప్పటం కాదు అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కంప్లీట్గా తోటలు చాలా వరకు డ్యామేజ్ అయినాయి, కానీ ఎటు చూసినా పచ్చదనం, క్రాపు మంచి. అమ్మా ఫిబ్రవరిలో కూడా మనం ఖమ్మం నుంచోని బయలుదేరి వస్తున్నాం, తోటలన్నీ కూడా పోయినాయి కదమ్మా. బాలు నాయక్ గారి తోట చూసిన తర్వాత ఏమనిపిస్తుందమ్మా మీకు? మేము ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే బాలు నాయక్ గారు లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడ్డానని చెప్పడంతో ఖమ్మం వచ్చేసి ఆర్పిఎస్ ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చుకొని వాడుకున్నారు. మధ్యలో నేను ఒకసారి వచ్చేసి మీరు మళ్ళీ ఆపకండి, కంటిన్యూషన్ చేస్తేనే మీకు మళ్ళీ దాని చివరి వరకు దాని రిజల్ట్ తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సంవత్సరం అలా చేయకండి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చెప్పాను. నన్ను అలాగే పాటించారు కాబట్టి ఈ రోజు ఫిబ్రవరి నెలలో కూడా చాలా గ్రోతింగ్ తో పచ్చికాయ, పింద, పండుగాయ, ఈగుర్లు ఎక్కడా కూడా తేడా లేకుండా తోట అనేది మనకి ఈక్వల్ గా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ పచ్చికాయ ఉంది, పచ్చికాయ స్టెప్పుల వారీగా పండుగాయ ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్. అంటే రైతులు కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టపడేది కొద్దిగా టెక్నికల్ గనక మలుచుకోగలిగితే మన బాలు నాయక్ గారు చెప్పినట్టు రైతులు మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. రైతు మిత్రులారా, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. సమయపాలన. మీరు భూమికి పెట్టుబడి పెట్టండి. భూమికి పెట్టుబడి పెడితే భూమి మిమ్మల్ని కాపాడుతుంది. భూమికి పెట్టుబడి పెట్టాడు, 40 లీటర్లు పెట్టుబడి పెట్టాడు అంటే 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి కాబట్టి రైతు మా మాట విన్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచి పచ్చదనం, గ్రోతింగ్, క్రాప్ అనేది కూడా ఉండటం జరిగింది మిత్రులారా. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. సాయిల్ గార్డు పోయిన సంవత్సరం అంతా కూడా విల్ట్ తోటి 2 ఎకరాలు పోయింది. చూడండి ప్రతి రైతు సోదరులు ఏంటంటే విల్ట్ అనేది కూడా లేదు, ఎక్కడ కూడా విల్ట్ అనేది గ్యాప్ రాలే, ఎక్కడ కూడా తోట మంచి నీట్గా ఉంది. ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఇందులో